హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సత్యభామ సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుతున్నాం. ఎవరైనా కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. ఈరోజు మన సీరియల్లో చూసిన దానికన్నా కొంచెం నేర్చుకోవాల్సింది ఎక్కువ ఉంది. అది ఏం నేర్చుకోవాలి ఏమనేసి మీరు వీడియో ఫుల్గా చూసారంటే ఒక అర్థమవుతుంది. మన నమ్ముకొని హర్ష అసలు ఆ మౌనికని ఎంతలా దగ్గర చేశాడంటే అంతలా దగ్గర చేసుకున్నాడు పాపము. అలాంటిది వాళ్ళ కాపురంలో నుంచి ఇచ్చిపెట్టి నేను ఇన్ని రోజులు చెప్తానే ఉన్నాను, మీరు అర్థం చేసుకున్నారు లేదు. మన సత్య వాళ్ళు మన క్రిష్ వాళ్ళ చెల్లెలు ఉంది కదా, ఆ అమ్మాయి పేరు నాకు గుర్తు రావట్లేదు. క్రిష్ వాళ్ళ చెల్లెలకి అన్యాయం జరుగుతుంది, మన ఇంట్లో కూడా ఆ విధంగా జరుగుతా అంటే మనం కూడా సహించమనేసి నేను చెప్తానే ఉన్నాను. కానీ ఈరోజు ఆ ఒరిజినాలిటీ బయటపడింది చూడండి. ఆ ఒరిజినాలిటీ బయటపడే కొద్దికి మనం అందరూ షాక్లోనే ఉంటాం. నేను అనుకున్నాను, నిన్న కూడా మీకు చెప్పాను వీడియోలో, ఏం చెప్పానంటే ఈ విధంగా ఆ అమ్మాయిది ఏదో మధ్యలో జరుగుతుంది అనేసి. రేపు పెద్ద యుద్ధమే జరుగుతుంది, పెద్ద యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు ఇంకా ఏమైనా జరగచ్చు, కానీ వాళ్ళిద్దరూ విడిపోయే ఛాన్సెస్ ఉందా అంటే తక్కువే ఉంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. వాళ్ళ కథ జరుగుతూ ఉంటుంది, ఇక్కడ సత్య క్రిష్ కథ జరుగుతూ ఉంటుంది. అది మంచి ఎపిసోడ్. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మన సత్య కూడా వాళ్ళ మామగారిని అడగడం, ఆస్తుల గురించి అడగడం అంతా బాగా అనిపించింది. బాగా అనిపించినా కానీ ఆస్తుల గురించి నేను అడగట్లేదు, ఆలు లేదు సూలు లేదు అనేసి వాళ్ళ అత్తగారు మాట్లాడే కొద్దికి ఆస్తుల గురించి నేను అడగట్లేదు, ప్రేమ గురించి మాట్లాడుతాను అనేసి సత్య బాగా కవర్ చేసింది. అలాగే అక్కడ శ్రీమంతం ఎపిసోడ్ గురించి వాళ్ళు శారీలు అంతా తీసిచ్చారు కదా, శారీలు అంతా తీసినప్పుడు మాత్రం చాలా చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఒక లేడీసు ఆ టైంలో ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలో ఆ లేడీస్కి అంత ఇంపార్టెంట్ ఇచ్చారని నాకు అనిపించింది. ఈ సీరియల్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా ఇచ్చారు. మీకు కూడా ఇచ్చారు, ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి, చూద్దాం ఎంతమందికి ఆ విధంగా అనిపించింది అనేసి. అలాగే అక్కడ సత్య వచ్చి వాళ్ళ అక్కని దగ్గర చేర్చుకోవడం, అంటే మా పుట్టింటి వాళ్ళు రాను, నువ్వే నాకు చెల్లివైనా అమ్మవైనా అనేసి చెప్పడం. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒక ఇంట్లో అత్త కోడళ్ళు లేకపోతే తోడు కోడళ్ళు ఉన్నప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా మన ఇద్దరం సమానమే అని చూసుకో. ఎందుకంటే భర్త ఎక్కువ సంపాదిస్తూ ఉండొచ్చు, ఒక భర్త తక్కువ సంపాదిస్తూ ఉండొచ్చు, అందరూ ఒకేలాగా ఉండాలనేసి ఏమనుకోకూడదు కదా. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా కలిసిమెలిసి ఉండాలనేసి మన ఈ సీరియల్ చూసిన తర్వాత మనకు అనిపించింది. యాక్చువల్లీ నిజంగా చాలా చాలా బాగా అనిపించింది నాకు ఈరోజు. ఎందుకో మనసు తగిలినట్టు అనిపించింది ఈ సీరియల్ ఈరోజు చూసిన తర్వాత. మీకు కూడా సీరియల్ చూసిన తర్వాత చూసిన వాళ్ళకి కూడా అదే విధంగా అనిపిస్తుంది ఈ రివ్యూ చూసిన తర్వాత కూడా. సరే అనేసి మన క్రిష్ ఫన్నీ వేలో ఆల్రెడీ క్రిష్ అయితే 20 నెంబర్ అని తెలుసుకునేసాడు. అక్కడ కొంచెం ఫన్నీ జరిగింది. ఇంతే ఈరోజు సీరియల్కి. ఇంకా దీనికన్నా ఎక్కువ చెప్తే కూడా బాగుండదు. కానీ క్రిష్కి మన సత్యాకి అయితే కార్యం రేపు అయితే జరుగుతుందని చూపిస్తూ ఉంటారు. ఆ కార్యం అయితే 100% జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో రోజుల్లో ల్యాగ్ చేసుకొని వచ్చేది అది జరగకూడదు అనేసి అక్కడ జరుగుతుంది అనేసి. కానీ తోడుకోడళ్ళు బాగా అనిపించాను. అలాగే మనల్ని నమ్మిన వాళ్ళు మోసం చేయడం నాకు కొంచెం బాధ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.